హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోని ఉపవాచకంలోని 4వ పాఠమైన ఇన్సానియత్ అనే పాఠ్యభాగం యొక్క సారాంశంను తెలుసుకుందామా మరి. ఈ పాఠ్యభాగంను డాక్టర్ దిలావర్ రచించారు. మచ్చుబొమ్మ కథా సంపుటి నుండి స్వీకరించబడింది ఈ పాఠ్యభాగము. డాక్టర్ దిలావర్ రచించిన ఇన్సానియత్ అనే కథ తెలంగాణ మాండలిక భాషలో రచించబడింది. తెలంగాణ జానపదాలు హిందూ ముస్లిం సహజీవనంతో ఒక కొత్త ఒరవడిని దిద్దుకున్నది. తెలంగాణ సమాజంలో గాఢంగా అల్లుకుపోయిన ఐక్య హిందూ ముస్లిం ప్రజల సంస్కృతిని, మానవీయ విలువలను, సహజీవన పద్ధతులను ఈ కథలో రచయిత వర్ణించాడు. కులమతాలకు అతీతంగా వావి వరుసలు కలుపుకొని పిలుచుకోవడం, ఒకరినొకరు సుఖదుఖాలలో పాలు పంచుకోవడం ఈ కథ అందంగా తెలియజేస్తుంది. గ్రామీణ ప్రాంతాలలోని హిందూ ముస్లిం కుటుంబాల మధ్య నెలకొన్న మానవ సంబంధాలను తెలియజేస్తుంది. రామ్రెడ్డి, రంగాచారి, కాపోళ్ళ ఎంకన్న, సుబానీలు స్నేహితులు. ఈ పేర్లను బట్టి చూస్తుంటే కులమత సామరస్యం కలిగిన స్నేహబంధం కనిపిస్తుంది. ఫాతిమా సుబానీకి తల్లి. ఆమె మాటలను బట్టి రజాకార్ల నుండి ముస్లింలే హిందువులను కాపాడినట్లు తెలుస్తుంది. ఒక గ్రామంలోని హిందూ ముస్లింల మధ్య ప్రేమానుబంధాలు అంతగా కలిసిపోయాయి. శత్రువుల నుండి, తీవ్రవాదుల నుండి ఒకరినొకరు రక్షించుకునేవారు. సుబానీ చెప్పినట్లు భారతీయ ముస్లింలు దేశ స్వాతంత్ర సమరంలోనూ, చైనా యుద్ధ సమయంలోనూ, కార్గిల్ పోరాటంలో కూడా పాల్గొని వీరమరణం పొంది అమరులైనారు. క్రికెట్ వంటి ఆటలలో కూడా మొహమ్మద్ కైఫ్, జహీర్ ఖాన్, సయ్యద్ కిర్మానీ వంటి వారు భారత కీర్తి ప్రతిష్టలు పెంచారు. వారంతా దేశభక్తికి తప్ప మతానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. సోందుబాబు, ఫాతిమాలు హిందూ స్త్రీలతో వావి వరుసలు కలుపుతూ పెరిగిన తీరు ఎంతో చక్కగా రచయిత వర్ణించాడు. చింతకాయ తొక్కుకు సోందుబాబు అడిగిన తీరు, రాధమ్మ సోందుబాబును ఆట పట్టించడం, జానకమ్మ అన్నం పెట్టి ఆదరించిన విధము, అలివేలమ్మ ప్రేమలు కులమతాలకు అతీతంగా సాగాయి. చివరకు ఫాతిమా సూటిపోటి మాటలన్న రామ్రెడ్డిని క్షమించి సుబానీ కిడ్నీలను వెంకట్రెడ్డికి ఇచ్చిన తీరు హృదయాలను కదలించి వేస్తుంది. ఇక్కడ ఫాతిమా కులమతాల కన్నా మానవీయతలకు పెద్దపీట వేసింది. ఇప్పుడు అసలైన కథలోనికి వెళ్దాము. ఫాతిమా పాతకాలానికి కొత్త తరానికి వారధి వంటిది. ఫాతిమా భర్త పేరు సోందుబాబు. సోందుబాబు ఫాతిమాల కుమారుడే సుబానీ. కోడలు సల్మా. రామ్రెడ్డి మేడ నుండి పేకాడి తిరిగి వస్తున్న సుబానీని తల్లి చూసింది. సుబానీ ముఖం చూడగానే ఏదో జరిగిందని గుర్తించింది. ఏం బేటా, చిన్నబోయి కనబడుతున్నావు అని అడిగింది. సుబానీ మునుపటిలాగా లేడని గుర్తించింది. సంగతేమిటని కొడుకును గుచ్చి అడిగింది. సుబానీ కూడా జరిగింది చెప్తే గాని మనసు కుదుటపడదు అనుకున్నాడు. జరిగింది చెప్పి నిట్టూర్చాడు. ఫాతిమా కొడుకును ఓదార్చింది. ఫాతిమా కులమత భేదాలు పాటించని గ్రామీణ వాతావరణాన్ని చూసి ఉంది. ఇప్పుడు దుష్మనీ రోజులు వచ్చాయనుకుంది. రామ్రెడ్డి నాయనమ్మ తమను ఆదరించిన సంగతి గుర్తు చేసుకుంది. సోందుబాబు పట్ల రాధమ్మ చూపిన అభిమానాన్ని గుర్తు చేసుకుంది. సోందుబాబు వీళ్ళందరినీ అత్త, నాయనమ్మ వంటి వరుసలతో పిలిచేవాడు. అలివేలమ్మ అయితే బీరాకుతో ఏదో ఒక కూర పెట్టి ఇచ్చేది. హిందూ ముస్లిం భేదం పాటించేవారు కాదు. కానీ ఈరోజు రామ్రెడ్డి మతం పేరుతో నిందించాడని వినగానే బాధపడింది. ఆ రోజుల్లో వావి వరుసలతో పిలుచుకొని ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునేవారు. రజాకార్ల కాలంలో తన భర్త
మామ ఎంతోమంది హిందువులను కాపాడిన విషయం ఈమె గుర్తు చేసుకుంది. సుభానికి యాక్సిడెంట్ జరిగి దవాఖానాలో చేర్చారని తెలిసి ఫాతిమా, సల్మాలు దవాఖానాకు వచ్చారు. కొడుకును చూసి ఫాతిమా కూలబడిపోయింది. డాక్టర్లు సుభాని చనిపోవడానికి ఇంకా ఎంతో సమయం పట్టదని చెప్పినప్పుడు సల్మా సోయి తప్పి నేలమీద పడిపోయింది. ఫాతిమాకు మెదడు ఖాళీ అయిపోయినట్లనిపించింది. పిచ్చి చూపులు చూస్తూ ఏడుపు రాక నిలిచిపోయింది. అదే దవాఖానాలో రామ్రెడ్డి కొడుకును చేర్చారు. రామ్రెడ్డిని చూడగానే ఫాతిమా బోరున ఏడ్చింది. రామ్రెడ్డి మాటలను బట్టి తన కొడుకు కిడ్నీలను దానం చేస్తే రామ్రెడ్డి కొడుకు బతుకుతాడని గ్రహించింది. గుండె దిటవు చేసుకుంది. ఆమె వంటి మనస్సుకు కులమతాలు అడ్డు రాలేదు. ఇంకొక కన్నతల్లి కొడుకు బ్రతుకుతాడని గుర్తించి వెంకట్రెడ్డికి కిడ్నీలు దానం చేయడానికి అంగీకరించింది. ఫాతిమా 2 తరాల మధ్య వారధి. కులమతాలకు అతీతంగా ఆలోచించగలిగింది. రామ్రెడ్డికి పుత్రభిక్ష పెట్టి మానవత్వాన్ని చాటింది. కులమత భేదంతో దూషించిన రామ్రెడ్డికి కనువిప్పు కలిగింది. ఈ విధంగా ఈ పాఠ్యభాగం చక్కని సందేశాన్ని అందించింది. ఇన్సానియత్ అంటే అర్థము మానవత్వం కలవారు అని.